ఏదైతే ఉందో ఆ ట్రెండ్‌నే మీరు ట్రై చేశారు. బాగుంది. ట్రయల్ బాగుంది. బట్ అంటే ట్రెండ్ ఇది ఉందని క్రియేట్ చేసిన కథ లేకపోతే ఆర్గానిక్‌గా మీ దగ్గర ఉన్న కథ ఇది? లేదు సార్, ట్రెండ్ అనే కాదు సార్. ఇది స్టోరీ ఇన్సెప్షన్ మేబీ 5-6 ఇయర్స్ బ్యాక్ జరిగింది సార్. ఇది బేసిక్ దాని రూట్ ఐడియా ఇంకా అక్కడి నుండి స్లోగా అది డెవలప్ అయ్యి నా ఫస్ట్ మూవీ అప్పుడు స్టార్ట్ అయిన ఇన్సెప్షన్ ఆ స్టోరీ ఇది. అక్కడి నుండి స్లోగా డెవలప్ అయ్యి లాస్ట్ 2.5 years నుండి స్టార్టెడ్ టేకింగ్ షేప్ సార్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయడం జరిగింది సార్. సో ట్రెండ్ అని చేయలేదు సార్. ఇట్లా జెన్యున్గా ఇట్స్ లైక్ మై పర్సనల్ బిలీఫ్ ఒకటి ఉంటుంది కదా సార్, కొంచెం టేస్ట్ అంటే అది ఉంటాయి కదా. సో అట్లాంటి దీంతో ఏంటి పుట్టిన స్టోరీ సార్ ఇది. ఇప్పుడు కార్తికేయ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ ట్రెండ్. అవునవును సార్. అక్కడి నుంచి ఇప్పుడు పూర్తిగా బాగా పీక్‌గా అందుకుంది. అవునవును సార్. ట్రూ సార్, ట్రూ సార్. ఒక విలేజ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉండడం, దేవుడి మీద నమ్మకం లేని హీరో అక్కడికి వెళ్ళడం, దాన్ని సాల్వ్ చేయడం. ఇది పాజిటివ్ కోఇన్సిడెన్స్ సార్ నాకు. ఆ, ఇట్స్ కోఇన్సిడెన్స్ ఫర్ మీ సార్. ఒక పాజిటివ్ కోఇన్సిడెన్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఓకే. సార్ ఆది గారు, సార్ కంబ్యాక్ అని అందరూ అంటున్నారు, మీరే చెప్తున్నారు. అసలు కంబ్యాక్ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది యా అండి, అంటే మధ్యలో మీరు చూస్తే అండి, నెక్స్ట్ నువ్వే వరకు థియేటర్కల్లో బాగా పే చేశాను ఆ ఫిల్మ్స్ అన్ని టిల్ నెక్స్ట్ నువ్వే. తర్వాత నుంచి కొంచెం డౌన్ అయ్యింది, ఎందుకంటే అది నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అని డిఫరెంట్ ఫిల్మ్స్ నేను చేశాను. ఎక్కడ కూడా నా కమర్షియల్గా నేను చేసిన ఫిల్మ్ రఫ్ వాజ్ ఐ థింక్ కంప్లీట్ కమర్షియల్గా లాస్ట్గా ట్రై చేసింది రఫ్ అనుకుంటా. రఫ్కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈరోజు ఓపెనింగ్స్ వస్తేనే సినిమా హిట్ అంటున్నారు. అలాంటివి అప్పట్లో నెక్స్ట్ వే వరకు థియేటర్కల్లో నాకు ప్రతి సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. తర్వాత కొంచెం కోవిడ్ టైంలో కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం, అనుకోకుండా కొన్ని రిలీజులు ఎక్కువ అయిపోయి దాని మీద జనాలకి చాలామంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు అర్థం కాల. సో అందరిలాగే మీరు కూడా కోవిడ్ మీద తోసేస్తున్నారు. కోవిడ్ మీద కాదు సార్, బ్యాడ్ అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ టైంలో చాయిసెస్ కూడా ఐ థింక్ నేను చేసినవన్నీ మంచి ప్రయత్నాలే అండి. మధ్యలో పులిమేక వెబ్ సిరీస్ చేసాను, దానికి మంచి పేరు వచ్చింది అంతా కూడా. బట్ దాన్ని ఏమంటాం, కొన్ని అనుకున్నట్టు కొన్ని సినిమాలు కాన్సెప్ట్గా బాగుండి ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవ్వడం, అలాంటివన్నీ మిస్ అయ్యాయి. సో దట్స్ హౌ. మీరు స్టార్టింగ్లో ఒక మంచి లవ్ స్టోరీస్, యూత్ఫుల్ సినిమాలు చేశారు. కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 6 ప్యాక్ వెళ్ళి ఫేస్లో చేంజెస్ తెచ్చేసుకుని మాస్ సినిమాలు ట్రై చేసి ఎట్టెట్టు వెళ్ళిపోయారు. మీ క్యారియర్ని మీకు మీరు ఎట్టెట్టో తీసుకెళ్ళిపోయారు. బట్ మీకంటూ ఉన్న జానర్ని వదిలేసేసారు. అది కాదంటారా? లేదండి, నేను లవ్ స్టోరీస్ కూడా చేశాను. తర్వాత లవ్ స్టోరీస్ కూడా మీరు చూస్తే ప్యారమే పడిపోయిన సినిమా చేశా. దానికి అసలు ఓపెనింగ్ రాలా. నాకు అదే రఫ్కి సూపర్ ఓపెనింగ్ వచ్చింది, సాలిడ్ ఓపెనింగ్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కమర్షియల్ ఫిలిమ్స్ సాంగ్స్ చేస్తుంటే జనాలు రిసీవ్ బాగుంది, కానీ క్రిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఈ మిస్ అయింది. కానీ థియేటర్కల్గా బాగా రెవెన్యూ పే చేసినవి ఉన్నాయి, కానీ నేను కాన్సెప్ట్గా చేసినవి కమర్షియల్గా బాగా పే చేసినాయి. సార్ థియేటర్ బాగా పే చేసి క్రిటిక్స్కి ఒప్పుకోకపోయినా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వస్తారు, సినిమాలు చేస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా. పే చేసి మాకు తెలియకపోయినా ఎవరికి తెలియకపోయినా కమర్షియల్గా పే చేసిన సంగతి ప్రొడ్యూసర్ తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా పే చేసి ఉంటే ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి, ఖచ్చితంగా సినిమాలు తీసి ఉండాలి. అప్పుడు కంబ్యాక్ అనే మాట రాదు కదా. అవును అవును అవును, అది 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 మీరు చెప్పింది కరెక్టే సార్, 100%. బట్ దాన్ని ఏమంటామంటే, బట్ ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదా సార్, అంటే వస్తున్నారు, తీస్తున్నారు. అండ్ 100 అంటే నేను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పట్లేదు, బట్ కాస్తో కోస్తో. ఏ నటుడు కానీ హీరో కానీ అసలు కంబ్యాక్ అనే పదం తెచ్చుకోకూడదు అని. యా అదే, అంతగానే కాదు. ఓకే ఓకే. కొన్ని ఎనీహో ఈ మంచి హిట్ అవ్వాలి, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. అందరి సపోర్ట్ కావాలి ఆబ్వియస్లీ. ఉంటుంది, అదేం కాదు. కానీ ఒకరి సపోర్ట్తో ఏది అవ్వదు. యా. సో అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు దానికి తగ్గ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ కంబ్యాక్ ఏం కాదు ఆది గారు, ఇట్స్ అ ఫ్లో. గో విత్ ద ఫ్లోలో ఉండాలి కాబట్టి జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, అసలు ప్రాబ్లం ఏం లేదు. చాలామందికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చిన సినిమాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది కంబ్యాక్ కాదు, ఇది మీ మళ్ళీ జర్నీ అనుకోండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అసలుకి ప్రేక్షకులకి నచ్చాలా, క్రిటిక్స్కి నచ్చాలా సార్? మరి అంటే ఆబ్వియస్లీ అన్ని ఫిలిమ్స్ అందరికీ నచ్చాలని రూల్ లేదు, బట్ క్రిటికల్గా నచ్చి అక్లైమ్ అయినవి సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే ఆటోమేటిక్గా అది థియేటర్లో కన్వర్ట్ అయిన సినిమాలు ఉన్నాయి. క్రిటికల్గా అక్లైమ్ కాకపోయినా థియేటర్కల్లో ఆడిన సినిమాలు ఉన్నాయి. బట్ ది సెకండ్ వన్ ఇస్ టఫర్. సో క్రిటికలీ అక్లైమ్డ్ అండ్ థియేటర్కల్లో పే చేసే ఫిలిమ్స్ ఇట్స్ ఇనానిమస్గా అది బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వస్తాయి.
బట్ సెకండ్ వన్ ఈజ్ టఫర్ జాబ్, ఎందుకంటే వన్స్ క్రిటిక్స్ అప్రూవల్ చేయకపోతే అంత ఈజీ కాదు, జనం కూడా రావట్లేదు ఈ మధ్య. ఇదివరకు ఉండేదేమో, ఇప్పుడు అలా లేదు. అండ్ ఎస్పెషల్లీ రెగ్యులర్ టెంప్లెట్ ఫిల్మ్స్ అయితే అసలు టోటల్గానే కష్టంగా ఉంది. అదే అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే విధానమే మారిపోయింది ప్రేక్షకుడికి. వెళ్ళాలా వద్దు అనేది ఒక పోస్టర్ నుంచి టీజర్ నుంచే క్లియర్గా ఉన్నారు వాళ్ళు. యా, దానికి తగ్గట్టుగా ఉంది కానీ సిచ్యువేషను ఆఫ్టర్ కోవిడ్ ఇలా పర్టికులర్గా మీ వరకే అని కాదు, చాలా సినిమాలకి అలా లేదు. కొంతమంది హీరోలకు మాత్రమే ఆ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఆ చాయిస్లోకి మీరు వచ్చారు శంబాల ట్రైలర్ ద్వారా అనిపిస్తుంది. ఆ ట్రైలర్ మాత్రం చాలా రోజుల తర్వాత అది సినిమా మళ్ళీ ఏదో చేయబోతుందని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇందాక మీరు చెప్పినట్టు సాయి కుమార్ గారికి మేము కూడా చాలా మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, వాటి గురించి మేమేం చెప్పలేదు. ఇది చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా ఉందని కూడా చెప్పాం. యా, మీరు కాల్ చేశారని చెప్పారు డాడీ. అదే చెప్తే అంటే దాన్ని క్రియేట్ చేసేదానికి మీకే ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు కానీ దాన్ని చేయాలా వద్దని డిసైడ్ అయ్యేది కానీ మీరే. అంటే మీ చాయిసే తప్పు, కానీ మీరు మీ ప్రయత్నాల్లోంచే ఉంటుంది ఏదైనా సరే ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళేది. అందుకని ఇది మాత్రం చాలా బాగుండింది. December 25th ఖచ్చితంగా మళ్ళీ మీరు మంచి బ్రేక్తో వస్తారు. అలానే డ్యాన్స్ను వదిలేయొద్దు, మీ బలం అది. మీరు ఏదో ఎమోషనల్గా అలా చెప్పేస్తున్నారేమో అనిపించింది నాకు. మీరు టేక్ దట్ బ్యాక్, అవార్డు మాత్రం వెనక్కి తీసుకోండి. అలా కాదు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలా. అంటే నాకు డ్యాన్స్ ఇష్టం, నేను డ్యాన్స్ చేస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తున్నా. అంటే ఈ ఇయర్ ఒక పుష్ చేద్దాం, ఫైనల్ పుష్ అంటే కొంచెం మోటివేషన్ డౌన్ అవుతుంది కదా. సో ఆ టైప్లో సరే ఇయర్ కొట్టాలని చెప్పి దానికి నేను పెట్టుకున్న పేరండి, అంతే. అది కొడతారు. 2026 మీకు అంతా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అది ఏం చేశారు, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్లా అనిపిస్తుంది. ఒక యాక్ట్రెసెస్కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అండ్ శంబాల మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను. డిసెంబర్లో షూట్ చేసామండి, పీక్ చలి, అండ్ వీ యూస్ టు షూట్ 6 to 6. సో ఒక్కొక్కసారి 6 to లైక్ ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే ఈవినింగ్ 6 లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. చలి ఒకవైపు, అండ్ దాంతోపాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్, యట్ వీ ఆల్ ఎంజాయ్డ్. నాకు ఏ రోజు కూడా నేను ఏదో చలిలో షూట్ చేస్తున్నానని లేదు. ఎవ్రీ టీమ్, ఎస్పెషలీ మై కూలెస్ట్ కో స్టార్ ఆది గారు, వీ యూస్ టు చిల్ అక్కడ మంటలు వేసుకొని, వీ యూస్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. లైక్ ఎక్కువ సినిమా గురించే మాట్లాడుకుంటూ మేము చేసిన రోజులు అవి. అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ యునో మాకు ఆ కంఫర్ట్ ఇచ్చి వీ డిడ్ ద షూట్, అందుకని అంత హ్యాపీగా చేయగలిగానేమో. సో అది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. ఎస్, ఇట్ వాజ్ వెరీ వెరీ అమేజింగ్. ఆల్మోస్ట్ సార్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము నైట్ షూటే చేసాము. అది చాలా, అండ్ ఐ ఎంజాయ్ నైట్ షూట్స్ పర్సనలీ. అండ్ సెకండ్ క్వశ్చన్, సారీ సార్ ఏదో మిస్ అయ్యాను. శంబాల మూవీ మీరు అగ్రీ కావడానికి మెయిన్ రీజన్? సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను స్టోరీ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్, బికాజ్ చాలా కొత్తగా ఉంది స్టోరీ. అండ్ సైన్స్ అండ్ హారర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జాన్రా, బికాజ్ ఇప్పటిదాకా అలాంటి ఒక జాన్రా రాలేదు. సైన్స్ అండ్ హారర్ వస్తే సైన్స్ వచ్చింది లేదా హారర్ వచ్చింది, ఇది రెండు పోటాపోటీగా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ ఆది గారు చేస్తున్నారనేసరికి ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్, బికాజ్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఇన్ అ లవర్ బాయ్ క్యారెక్టర్. ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఐ థాట్ ఇది ఏదో చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది, అండ్ నేను ఈ సినిమాలో చేయాలని ఒక ఉద్దేశంతో ఐ సెడ్ ఎస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే, మీ సిస్టర్ చెప్పారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అంట. సో శంబాల అనేది ప్రభాస్ గారు మూవీలో కూడా ఉంది, కల్కిలో. అదొక వరల్డ్ ఉంటుంది సపరేట్గా. సో ఎలా అనిపించింది మీకు? అంటే ఉంటుంది కదా మీకు ఒక మేనిఫెస్టింగ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. నేను ఫస్ట్ సార్ని అడిగింది అది, శంబాల అంటే ఇది ఇస్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అని ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు లైక్ ఖచ్చితంగా కాదు, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దానికి దీనికి అసలు పొంతన లేదు. బట్ ఎస్, అది కాన్సెప్చువల్గా అది, బట్ మన సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని. అండ్ ప్రభాస్ సార్ అఫ్ కోర్స్ ఎవరు కాదండి ప్రభాస్ సార్ ఫ్యాన్. సో ఆయన లాంచ్ చేయడం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఆయన పెద్ద గోల్డెన్ హ్యాండ్ అని. అండ్ ఐ విష్ దిస్ వర్క్స్ అవుట్, అండ్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఆది గారు ఏం చేశారు, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్లా అనిపిస్తుంది. ఒక యాక్ట్రెసెస్కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అండ్ శంబాల మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను. డిసెంబర్లో షూట్ చేసామండి, పీక్ చలి, అండ్ వీ యూస్ టు షూట్ 6 to 6. సో ఒక్కొక్కసారి
6 to ఈవినింగ్ 6 టు నెక్స్ట్ డే ఈవినింగ్ 6 లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. చలి ఒకవైపు అండ్ దాంతోపాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ యెట్ వీ ఆల్ ఎంజాయ్డ్. నాకు ఏ రోజు కూడా నేను ఏదో చలిలో షూట్ చేస్తున్నానని లేదు. ఎవ్రీ టీమ్ ఎస్పెషలీ మై కూలెస్ట్ కో స్టార్ ఆది గారు, వీ యూస్ టు చిల్ అక్కడ మంటలు వేసుకొని వీ యూస్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. లైక్ ఎక్కువ సినిమా గురించే మాట్లాడుకుంటూ మేము చేసిన రోజులు అవి. అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ యునో మాకు ఆ కంఫర్ట్ ఇచ్చి వీ డిడ్ ద షూట్. అందుకని అంత హ్యాపీగా చేయగలిగానేమో. సో అది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. ఎస్, ఇట్ వాజ్ వెరీ వెరీ అమేజింగ్. ఆల్మోస్ట్ సార్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము నైట్ షూటే చేసాము. అది చాలా అండ్ ఐ ఎంజాయ్ నైట్ షూట్స్ పర్సనలీ. అండ్ సెకండ్ క్వశ్చన్, సారీ సార్ ఏదో మిస్ అయ్యాను. శంబాలా మూవీ మీరు అగ్రీ కావడానికి మెయిన్ రీజన్? సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను స్టోరీ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్, బికాజ్ చాలా కొత్తగా ఉంది స్టోరీ. అండ్ సైన్స్ అండ్ హారర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జాన్రా. బికాజ్ ఇప్పటిదాకా అలాంటి ఒక జాన్రా రాలేదు. సైన్స్ అండ్ హారర్ వస్తే సైన్స్ వచ్చింది లేదా హారర్ వచ్చింది, ఇది రెండు పోటాపోటీగా వస్తుంది. అంటే ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ ఆది గారు చేస్తున్నారనేసరికి ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఇన్ అ లవర్ బాయ్ క్యారెక్టర్. ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఐ థాట్ ఇదేదో చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అండ్ నేను ఈ సినిమాలో చేయాలని ఒక ఉద్దేశంతో ఐ సెడ్ ఎస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే, మీ సిస్టర్ చెప్పారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అంట. సో శంబాలా అనేది ప్రభాస్ గారు మూవీలో కూడా ఉంది, కల్కిలో. అదొక వరల్డ్ ఉంటుంది సపరేట్గా. సో ఎలా అనిపించింది మీకు? అంటే ఉంటుంది కదా మీకు ఒక మేనిఫెస్టింగ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. నేను ఫస్ట్ సార్ని అడిగింది అది, శంబాలా అంటే ఇది ఇస్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అని ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు లైక్ ఖచ్చితంగా కాదు, ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ దానికి దీనికి అసలు పొంతం లేదు. బట్ ఎస్, అది కాన్సెప్చువల్గా అది, బట్ మన సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని. అండ్ ప్రభాస్ సార్ అఫ్ కోర్స్ ఎవరు కాదండి ప్రభాస్ సార్ ఫ్యాన్. సో ఆయన లాంచ్ చేయడం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఆయన పెద్ద గోల్డెన్ హ్యాండ్ అని. అండ్ ఐ విష్ దిస్ వర్క్స్ అవుట్ అండ్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఆది గారు. టేక్స్ అయినాయి. నెగిటివ్ ఏం కాదండి, ఇది స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్, ఇది స్టోరీకి రిలేటెడ్ క్యారెక్టర్. నెగిటివ్ పాజిటివ్ అనేది ఏది ఉండదు. ఓకే, సో ఎందుకు ఆరెంజ్ తర్వాత అంటే ఇంత గ్యాప్ వచ్చింది? మీరు చేయాలనుకోలేదా లేదా మీకు నచ్చిన సబ్జెక్ట్ రాలేదా? అంటే ఆ మూవీ తర్వాత మళ్ళీ అంత ప్రామిసింగ్ రోల్లో మేము చూడలేదు. రైట్ అండి, అంటే నేను కరెక్ట్గా ఆరెంజ్ తర్వాత మళ్ళీ సేమ్ చరణ్ గారు ఎవడు సినిమాకి అడిగారు, రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ నేను అడిగారనమాట. అప్పుడు మేనేజర్ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇలా అడగమన్నారు అని. ఆ టైంలో నేను కే విశ్వనాథ్ గారితో వర్క్ చేస్తున్నాను, సూర్యపుత్రుడు అని సీరియల్. ఫస్ట్ టైం ఆయన టెలివిజన్లో యాక్ట్ చేశారు, ఆయన నాకు ఫాదర్గా చేశారు. ఆ డేట్స్ వల్ల క్లాష్ అయ్యి నేను అది మిస్ అయ్యాను అనమాట. తర్వాత నాకు కూడా అంటే నాకు అంత పర్సనల్గా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు, కమిట్ అవ్వాలి, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తేనే చేద్దాము అని వెయిట్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ మేబీ డెఫినెట్లీ ఇది, అందుకే నేను ఇందాక కంబ్యాక్ అన్నాను. ఎందుకన్నానంటే సీరియల్స్ నుంచి అందరికీ సీరియల్సే తెలుసు, బట్ మూవీస్లో ఆరెంజ్ తర్వాత ఎవరికి తెలియదు నేను ఇంద్రేణులు ఉన్నారు, అది ఏం చేస్తున్నారని. ఈ ఫిలింతో నాకు తెలిసి మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, అర్చనా అయ్యర్ గారు. సినిమాలో ఒక ఎత్తు అయితే ఇందులో మీ క్యారెక్టర్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. వెనకాల పోస్టర్ చూస్తుంటే కూడా మీ పోస్టర్ పక్కనే ఉంది. ఎప్పటి నుంచో లుంగి కట్టుకుందాం అనుకుంటే వీళ్ళేమో అమెరికా నుంచి వచ్చా అని సూట్లు ఇచ్చేవారు. సో ఫస్ట్ టైం నాకు ఆయన ఒక అంటే లిటరలీ మోర్ లైక్ అ రస్టిక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అది. ఐ లవ్డ్ ఇట్. మొత్తం మా తూర్పుగోదావరిలో మా తాతగారి నుంచి మా నాన్నగారి నుంచి అవన్నీ తీసుకొచ్చి పెట్టా ఇక్కడ. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దట్ వే. వెరీ డిఫరెంట్ ఆల్సో. నేను ఎప్పుడు చేయలేదు మాస్, ఈ టైప్ మాస్ చేయలేదు. Thanks for the action sequences as well, that it comes out that way. Yeah. Director Yugandhar.